అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 6th జూలై థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం. ముందుగా ఎక్సెప్ట్ షాంఘై మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ అన్ని కూడా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. కాస్పీ 0.25%, హాంకాంగ్ అండ్ నికాయ్ 1% దాదాపుగా నష్టాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై మాత్రం ఫ్లాట్గా, అది కూడా ఆల్మోస్ట్ అది వెడ్జ్ ఆఫ్ నెగిటివ్లోనే అని చెప్పుకోవచ్చు. ఫెడ్ సీస్ మోర్ రేట్ హైక్స్ అహెడ్ బట్ అట్ స్లోయర్ పేస్, మీటింగ్ మినిట్స్ షోస్. ఇక వడ్డీ రేట్లు ఆల్మోస్ట్ ఆల్ ఫెడ్ అఫీషియల్స్ ఫేవర్ ఫ్యూచర్ రేట్ హైక్స్. డివైడ్ ఓవర్ జూన్ పాజ్ మినిట్స్ షో సమ్ వర్ రెడీ ఫర్ ఎ రైజ్ విత్ ఇన్ఫ్లేషన్ స్టిల్ హాట్ అండ్ లేబర్ మార్కెట్ టైట్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కావట్లేదు, బట్ లేబర్ మార్కెట్ కూడా టైట్గా ఉన్న తరుణంలో ఇక ఎప్పుడైనా సరే తక్షణమైన వడ్డీ రేట్లు పెంచక తప్పదు. వడ్డీ రేట్లు పెంచాలి అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఫెడ్ అఫీషియల్స్ అంతా కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించిన వైనాన్ని ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ మినిట్స్లో విషయం బహిర్గతమైంది. సో ఇక వడ్డీ రేట్ల పెంపు మనకు అనివార్యంగా కనిపిస్తోంది యుఎస్లో. ఆయిల్ బ్రెంట్ కూడా $70 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతోంది. అండ్ గోల్డ్ $1925 దగ్గర ఆల్మోస్ట్ అదే యథాతథ స్థితిని కొనసాగిస్తూనే ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న మేజర్ అప్డేట్స్. మెటా లాంచెస్ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ ఇన్ డైరెక్ట్ ఛాలెంజ్ టు ట్విట్టర్. సో ఇక ఇవన్నీ ఇక తిండి ఎక్కువే కొట్టుకుంటున్న వ్యవహారాలుగా చెప్పుకోవచ్చు. ఈ కేజ్ ఫైట్ అని ఇవన్నీ. జెలెన్స్కీ వాన్స్ ఆఫ్ ప్రొవకేషన్స్ అట్ న్యూక్లియర్ ప్లాంట్, రిపోర్టెడ్లీ వాన్ పుతిన్ అగెయిన్స్ట్ న్యూక్లియర్ అటాక్. ఇక్కడ న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర కొద్దిగా టెన్షన్ వాతావరణం ఉంది, బట్ ఇది కూడా ప్రతిసారి మనం అనుకోవడమే, బట్ చూడాలి ఎలా అనేది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్. ఇక స్టాక్ స్పెసిఫిక్గా ఇవాళ ఏ స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చు అన్న అంశాలను గమనిస్తే యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే మన మార్కెట్స్ కూడా కొద్దిగా బలహీనంగా ఓపెన్ అయ్యే సంకేతాలు ఉన్నాయి. నిన్న మనం వరుస లాభాలకే నిన్న బ్రేక్ పడింది. కొద్దిగా లాభాల స్వీకరణ చెప్పలేం కానీ, బట్ స్టిల్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఒక బ్రేక్ అయితే నిన్న మనం చూసాం. అదాని విల్మర్ స్టాక్ వాల్యూమ్ గ్రోత్ డబుల్ డిజిట్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ క్వార్టర్లో 25% మీద వాల్యూమ్ జంప్ అయితే చూస్తున్నాము. అండ్ డీసీబీలో వాటా కొనుగోలు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాటా ఏఎంసీకి అనుమతి ఇచ్చింది. టాటా ఏఎంసీ ఇందులో 7.5% వాటా కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. బయోకాన్ బయోలాజికల్స్, ఏ సబ్సిడరీ ఆఫ్ బయోకాన్, అనౌన్స్డ్ దట్ ద కంపెనీ హ్యాస్ కంప్లీటెడ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ అక్వైర్డ్ బయోసిమిలర్ బిజినెస్ ఇన్ ఓవర్ 70 కంట్రీస్. దాదాపు 70 దేశాల్లో బయోసిమిలర్ బిజినెస్ని ఇంటిగ్రేట్ చేశామని చెప్పి బయోకాన్ బయోలాజికల్స్ వెల్లడించింది. మ్యారికో కన్సాలిడేటెడ్ రెవెన్యూ ఫస్ట్ క్వార్టర్లో సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితమైంది. ఆ వృద్ధి రకరకాల కారణాలుగా దీనికి చెప్పుకోవచ్చు. సో కొద్దిగా వీక్ రిజల్ట్స్. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అడ్వాన్సెస్ 31% మేర పెరిగాయి. ఎల్ఎన్టీ మైంట్రీ ఎల్టీఐ మైంట్రీ వి ప్రొటెక్ట్ అన్న ప్లాట్ఫామ్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఆర్పీపీ ప్రాజెక్ట్స్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కి 289 కోట్ల రూపాయలు విలువైన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. కేఈసీ ఇంటర్నేషనల్ వివిధ వ్యాపారాల నుంచి 1042 కోట్ల రూపాయలు విలువైన ఆర్డర్లు గెలుచుకోగలిగింది. ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ప్రెస్టేజ్ ఎగ్జోరా బిజినెస్ పార్క్స్ డబ్ల్యూఎస్ ఇండస్ట్రీస్తో ఒప్పందం కుదుర్చుకుంది. చెన్నైలో వాళ్ళు ఐటీ పార్క్స్ డెవలప్ చేయబోతున్నారు. సోలార్ యాక్టివా స్టాక్లో పూర్వాంక్ పురోహిత్ అనే ఎండీసీయూగా నియమించింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ విల్ రీప్లేస్ హౌసింగ్ హెచ్డిఎఫ్సిని రీప్లేస్ చేయబోతోంది జూలై 13వ తారీఖు నుంచి జేఎస్డబ్ల్యూ స్టీల్. సో ఫస్ట్ పేజ్లో చూస్తే ఎకనామిక్ టైమ్స్ సెబీ సెండ్స్ నోటీస్ టు ఎన్ఎస్సి ఆన్ అలెజ్డ్ మిస్యూజ్ ఆఫ్ సాఫ్ట్వేర్. సో ఇది కూడా కార్తీక దీపం, ఇంకా అంతకంటే ఓ పెద్ద సీరియల్ ఏదైనా ఉంటే ఆ సీరియల్ లాంటిది నడుస్తూనే ఉంది. ఎప్పటి నుంచో కొంత ఆల్మోస్ట్ దశాబ్ద కాలం నుంచి నడుస్తున్న కేసు ఇది ఎన్ఎస్సి అండ్ సెబీకి మధ్య. అదాని ప్రమోటర్స్ మే పేర్ మోర్ స్టేక్ ఇన్ గ్రూప్ కంపెనీస్, స్టేక్స్ సోల్డ్ టు జీక్యూజీ పార్ట్నర్స్ సో ఫార్ టాక్స్ విత్ గ్లోబల్ ఇన్వెస్టర్. సో మరిన్ని అంటే వివిధ కంపెనీల్లో వాటాలు విక్రయించాలని చెప్పి అదాని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఎందువల్ల అంటే లిక్విడిటీ బఫర్ కొద్దిగా పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో తమ దగ్గర ఉన్న వాటాలని కొద్ది గొప్ప అయినా విక్రయించి లిక్విడిటీ పూల్లో పెట్టుకోవాలని చెప్పి అదాని గ్రూప్ భావిస్తుంది. ఇప్పటికే అదాని ఎంటర్ప్రైజ్లో వాటాలు విక్రయించిన సంగతి మనకు తెలుసు. మిగిలిన గ్రూప్ కంపెనీస్లో కూడా వాళ్ళు వాటాలు విక్రయించాలి, స్టేక్స్ అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఫార్మీజీ
ప్లాన్స్ 2,400 crores రైట్స్ ఇష్యూ 90% డిస్కౌంట్ టు రీపే లోన్. సో లోన్ రీపే చేయడానికి రైట్స్ ఇష్యూ తీసుకురాబోతున్నారు. 90% డిస్కౌంట్తో స్టాక్స్ ఆఫర్ చేస్తున్నారు. అయితే మేబీ మణిపాల్ యాజమాన్యం ముందుకొచ్చి ఫార్మసీని ఇమీడియట్గా 1,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు అవకాశం అయితే ఇప్పుడు కనిపిస్తుంది. థైరోకేర్ లాంటి పెద్ద కంపెనీ వీళ్ళకి బ్యాకింగ్ ఉన్నప్పటికీ సంభవ్ వివిధ కారణాల వల్ల ఫార్మసీ వెనక్కి పడడం మనం చూస్తూనే ఉన్నాం. JSW స్టీల్ టు రీప్లేస్ HDFC ఇన్ BSE సెన్సెక్స్ కూడా రీప్లేస్ చేయబోతోంది JSW స్టీల్. జిందాల్ స్టీల్, TVS మోటార్స్, PNB అమాంగ్ న్యూ లార్జ్ క్యాప్ స్టాక్స్. సో మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్కి వెళ్ళబోతున్న స్టాక్స్ జాబితాలో జిందాల్ స్టీల్, PNB, IDBI బ్యాంక్, కెనరా బ్యాంక్, TVS మోటార్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యాన్కైండ్ ఫార్మా ఉన్నాయి. లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి డిమోట్ అవుతున్న స్టాక్స్లో నైకా, JSW స్టీల్, టాటా ఎలక్సీ, ఇండస్ టవర్స్, పేజ్ ఇండస్ట్రీస్, మ్యాక్రోటెక్, ఇన్ఫో ఎడ్జ్ ఉండగా స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్కి అప్గ్రేడ్ అవుతూ ప్రమోట్ అవుతున్న స్టాక్స్లో పంజాబ్ సిండ్ బ్యాంక్, కార్బొరండం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఫ్యాక్ట్, జిందాల్ స్టీల్, RVNL, న్యూ ఇండియా అష్యూరెన్స్, భారత్ డైనమిక్స్, IIFL ఫైనాన్స్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆంఫీ రీక్లాసిఫికేషన్తో ఏం జరుగుతుందంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసింది. ఎందుకంటే స్పెసిఫిక్గా లార్జ్ క్యాప్ ఫండ్స్ అని, మిడ్ క్యాప్ ఫండ్స్ అని, లేకుంటే మిక్స్డ్ హైబ్రిడ్ ఫండ్స్ అని అట్లా ఫండ్స్ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేందుకు దోహదపడుతుంది. దీనికి తోడు లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఫండ్ ఫ్లోస్ ఎక్కువగా రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈవెన్ మిడ్ క్యాప్లో కూడా ఫండ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. కొద్దిగా స్మాల్ క్యాప్లోకి డిమోట్ అయిన తర్వాత కొద్దిగా వాటిలో రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో వీటిలోకి కొద్దిగా ఫండ్ ఫ్లో తక్కువ కూడా ఉండొచ్చు. స్టాక్ రైజెస్ 10% కుడ్ గెయిన్ అప్ టు 33%. సంవర్ధన మదర్ సన్ ఇన్న స్టాక్లో ఒక స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. ఎందుకంటే వాళ్ళు జపనీస్ కంపెనీ హోండా మోటార్స్కి చెందిన హెచ్ఈఓ ఇండస్ట్రీలో వాళ్ళు వాటా కొనుగోలు చేసిన నేపథ్యంలో మోస్ట్ ఆఫ్ ద అనలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది ఈ స్టాక్కి సంబంధించి. సో బ్రోకింగ్ కంపెనీస్ కూడా తమ ప్రైస్ టార్గెట్ని 100+ 120 దాకా ప్రైస్ టార్గెట్స్ కూడా అప్గ్రేడ్ చేశాయి ఈ స్టాక్కి. HDFC బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ రిపోర్ట్ స్ట్రాంగ్ లోన్ గ్రోత్ బట్ కాసా డిపాజిట్స్ ల్యాగ్. ఇక్కడ బంధన్ బ్యాంక్ అండ్ యెస్ బ్యాంక్ అడ్వాన్సెస్ ఇప్పుడు సాధారణంగా మన క్వార్టర్స్ పరంగా చూసుకున్నప్పుడు అడ్వాన్సెస్ ఎంత పెరిగాయి అంటే బిజినెస్ ఎంత చేశారు, లోన్స్ వీళ్ళు ఎంత ఇచ్చారు, ఎంత పర్సంటేజ్ గ్రో అయిందన్న ఆధారంగా కూడా ఆ ఇంపాక్ట్ స్టాక్స్ మీద అంటే ప్రాఫిట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, రెవెన్యూ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఎంత బిజినెస్ చేస్తారనే డేటా మనకు ముందు తెలుస్తుంది కాబట్టి సో ఈ డేటాను బట్టి కొంతమంది కూడా ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది. అలా ట్రేడ్ చేసే వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ది పారామీటర్గా చూడాల్సి ఉంటుంది. బంధన్ బ్యాంక్ అండ్ యెస్ బ్యాంక్ ఓవరాల్గా గ్రోత్లో స్లో అయింది. కాసా రేషియో కూడా కొద్దిగా బలహీనపడడం అనేది ఒక నెగిటివ్ సంకేతంగా చూడాలి. అన్లెస్ టు ట్రాక్ కాసా డేటా, see if slowdown is seasonal or has long term implications. సో ఇది అలాగే HDFC బ్యాంక్ ఓవరాల్గా వాళ్ళ అడ్వాన్సెస్ 13% మేర పెరిగాయి. లోన్ బుక్ ఇండస్ఇండ్ బ్యాంక్ లోన్ బుక్ 21% మేర పెరగడం మనం చూస్తున్నాం. సో కాసా అంటే కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ ఎంత మేరకు ఉంది. సేవింగ్స్ అకౌంట్తో పాటు కరెంట్ అకౌంట్ వీళ్ళకి ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నిధులు ఎక్కువగా ఉంటాయి. కరెంట్ అకౌంట్లో వాళ్ళకి డిపాజిట్స్ కూడా ఇంట్రెస్ట్ కూడా రాదు కాబట్టి డిపాజిట్స్ మీద. సో సేవింగ్స్ అకౌంట్ కనుక డబ్బులు బాగా రావాలి, అట్ ది సేమ్ టైం కాసాలో కూడా డబ్బులు కనుక బాగా ఉన్నట్టయితే లో కాస్ట్ అకౌంట్స్ ఇవంటే సేవింగ్స్ అకౌంట్లో చాలా తక్కువ అమౌంట్కి 3%, 4% మనకి డబ్బులు దొరుకుతాయి. ఈ డబ్బులు వీళ్ళు తీసుకొని లోన్స్కి ఇచ్చినప్పుడు ఎక్కువ మొత్తంతో ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి కాసా అన్నదాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు బ్యాంకింగ్ ఇండస్ట్రీలో. JSPL ప్రమోటర్స్ రిసీవ్ 4.5% ప్లెడ్జ్డ్ స్టేక్ ఫ్రమ్ OPG ట్రేడింగ్. ఏదైతే తనఖా పెట్టున్నారో 4.5% కొదువు పెట్టిన షేర్లని ప్రమోటర్లు జిందాల్ స్టీల్ అండ్ పవర్ ప్రమోటర్లు విడిపించుకున్నారన్నది ఒక పాజిటివ్ వార్త. వీక్ మ్యాక్రో సిగ్నల్ డల్ క్వార్టర్ ఫర్ IT ఫర్మ్స్ మే నారో గైడెన్స్. ఈసారి పెద్ద గొప్ప పర్ఫార్మెన్స్ని IT కంపెనీస్ కనపరచకపోవచ్చు అనేది ఒక సంకేతంగా ఇక్కడ మనం చూస్తున్నాము. గైడెన్స్ చాలా నారో గైడెన్స్, అలాగే సీక్వెన్షియల్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా చాలా ఫ్లాట్ గ్రోత్ని మోస్ట్ ఆఫ్ ద IT కంపెనీస్ కనపరచవచ్చు అనేది ఈ స్టోరీ సారాంశం. సో ఇక మా గురించి సెల్ఫ్ డబ్బా కూడా ఎంతో కొంత ఉండాలి కాబట్టి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ విజయవాడలో మనకి సండే రోజున జరగబోతోంది. రిజిస్ట్రేషన్స్ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలు అటు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి కూడా జనాలు వస్తున్నారు. సో దీన్ని బట్టి ఎంత ఇంట్రెస్ట్ మార్కెట్స్ మీద ఉందో, తమ డబ్బుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఎంత ఆసక్తి చూపిస్తున్నారు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో విజయవాడ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో విజయవాడ కంటే విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువగా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. సో విజయవాడ వాళ్ళు కూడా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆపర్చునిటీని వినియోగించుకోండి. సండే రోజున కార్యక్రమం ఒక్కరోజే కాబట్టి ఎక్కడ స్టే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ ఫ్రెషప్ అయిపోయి ఎక్కడైనా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మళ్ళీ సాయంత్రం తిరుగు ప్రయాణం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో RBI ప్యానల్ సజెస్ట్ మెజర్స్ టు పుష్ రూపీ బియాండ్ బార్డర్స్.
సో ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రూపీని బార్డర్ దాటించాలి, రూపీని ఇతర దేశాలకు కూడా యాక్సెప్టెన్సీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని. అది ఎప్పుడు అవుతుందో అప్పుడు మనకి మరింత బెనిఫిట్ అవుతుంది. బాంబే డైయింగ్ 5,000 కోట్ల రూపాయల ల్యాండ్ పార్సల్ని సెల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అందుకని నిన్న స్టాక్లో 10% దాకా జంప్ చూసాం. గత కొద్ది కాలం నుంచి బాంబే డైయింగ్ స్టాక్లో కూడా 30 to 40% దాకా జంప్ ఉంది. సో వార్త బయటకు రాకముందే న్యూస్ స్టాక్ అయితే పెరిగిపోయింది. ఇప్పుడు ఈ వార్త వచ్చిన తర్వాత కనుక స్టాక్లో పెడితే మనం ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. బీఎస్సీ లిస్టెడ్ కంపెనీస్ మార్కెట్ క్యాప్ అంతా కూడా 300 ట్రిలియన్ రూపీస్ మార్క్ని క్రాస్ చేసింది అన్నట్టుగా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. అన్సీజనల్ రెయిన్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్కి కొద్దిగా దెబ్బేసాయినట్టుగా ఒక వార్త. లైక్ సింఫనీ, వోల్టాస్, ఓరియంట్, జాన్సన్ హిటాచి లాంటివి. ఎందుకంటే ఈ సీజన్లో మంచి ఎండాకాలంలో కూడా అప్పుడప్పుడు వర్షాలు పడ్డము, దానివల్ల ఈ కూలర్ సేల్స్, ఏసీ సేల్స్, ఐస్ క్రీమ్ సేల్స్ మీద కొద్దిగా ఎఫెక్ట్ పడింది కన్జ్యూమర్ స్టాక్స్ మీద అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. డిక్సన్ టెక్నాలజీస్, టైటాన్, వర్ల్పూల్, బజాజ్ లాంటివి కొద్ది గొప్ప వాటిని తేరుకునే అవకాశం ఉన్నప్పటికీ బట్ మెజారిటీ మాత్రం బాగా ఇబ్బంది పడ్డాయి అన్సీజనల్ రెయిన్స్ కారణంగా. మారుతి సుజుకి ప్రీమియం సెగ్మెంట్లోకి అడుగుపెట్టింది. 20 లక్షల మించి ఉన్న వాహనాలని ఇప్పుడు ఇన్విక్ట్ ఉన్న కొత్త మోడల్ని లాంచ్ చేసింది 25 lakh రూపీస్కి. రెవెన్యూస్ 2031 నాటికి డబల్ చేస్తా ఉన్నట్టుగా కాన్ఫిడెంట్గా చెప్తోంది కంపెనీ. హీరో, బజాజ్ స్టాక్స్కి కొత్త లాంచెస్ అనేది మంచిగా బూస్టింగ్ లాంటిది ఇచ్చా. ఐషర్ కొద్దిగా బలహీనపడింది, ఎందుకంటే 2.5 lakhsకి చాలా మంచి కత్తి లాంటి వెహికల్స్ని హీరో లాంచ్ చేయబోతోంది విత్ హార్లీ డేవిడ్సన్. అండ్ బజాజ్ కూడా అదే దూకుడు ప్రదర్శిస్తుంది. పేటీఎం జీఎంవి 4.5 ట్రిలియన్ రూపీస్కి చేరుకుంది. మొదటి క్వార్టర్లో లోన్ డిస్బర్స్మెంట్ కూడా 167% మేర పెరిగాయని చెప్పి పేటీఎం చెప్పింది. సో ఒక పాజిటివ్ న్యూస్ ఇది. మణిపాల్ మే లీడ్ 2,400 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫార్మేజీ. సో ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. జియో ఫైండ్స్ ద రైట్ సిగ్నల్ ఫర్ 5G రోల్అవుట్, హిట్స్ 6 ఆల్మోస్ట్ 6 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ స్థాయికి చేరుకుంది జియో. ఇప్పటికే స్టాక్స్ బాగా పెరిగిన, లైక్ మిడ్ క్యాప్లోనే అరబిందో ఫార్మా 66%, ఏబీబీ 65%, గ్లెన్మార్క్ 60% మేర లాభాలను ఇచ్చాయి. అలాగే స్మాల్ క్యాప్లనేమో దీదేవ్ ప్లాస్టిక్స్ అనేది 185%, ఆర్యన్ ప్రో 180%, న్యూక్లియస్ సాఫ్ట్వేర్ లాంటిది ఆల్మోస్ట్ 180-190% మీరు స్టాక్ ఇప్పటికే మొదటి హాఫ్లో పెరిగి ఉన్నాయి. సో చిన్న స్టాక్స్, ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో స్టాక్స్ కొనుగోలు చేసే ముందు 1-10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రిస్క్ రివార్డ్ రేషియో గొప్పగా ఉండదని చెప్పి మనం పదే చెప్తూనే ఉన్నాం. మిడిల్ క్లాస్ 2046-2047 నాటికి మిడిల్ క్లాస్ డబల్ అవుతారు అని చెప్పిన ఒక రిపోర్ట్ ఉంది. సో ఇవన్నీ మనం డబల్ అవుతే ఆటోమేటిక్గా మన మార్కెట్ కూడా డబల్ అవుతుంది. సో మార్కెట్స్ కూడా ఇది బాగా కలిసి వచ్చే అంశంగా ఇక్కడ మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. డ్రైవర్స్ అప్బీట్, హోటల్స్ ఫ్రెట్ ఓవర్ తమిళనాడుస్ న్యూ అకామిడేషన్ రూల్స్. సో ఇక్కడ మనం చూస్తున్నాం లేబర్కి, డ్రైవర్స్కి ఎస్పెషల్లీ మనకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. హోటల్స్కి ప్రైజ్ వీళ్ళకి పెరిగినప్పటికీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే విషయంలో తమిళనాడు తీసుకుంది ఒక మంచి నిర్ణయం. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎవరైతే హోటల్స్ దగ్గర డ్రైవర్స్ ఉంటారో, టూరిస్టులు తీసుకొచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి, మంచి టాయిలెట్స్, మంచి బెడ్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేసింది. ప్రైజెస్ కొద్దిగా పెరిగినప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టు డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నితిన్ గడ్కరీ గారు కూడా లారీ డ్రైవర్స్కి ఆర్ హెవీ వెహికల్ డ్రైవర్స్కి క్యాబిన్స్, ఏసీ క్యాబిన్స్ ఉండాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం అనేది. సో మనం కూడా మెల్లిగా ఒక స్ట్రాంగ్ లేబర్ ఓరియంటెడ్ లేబర్ని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునే విధంగా మారుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఆ నోట్తో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.